తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో కమింగ్ టు డీజెట్ ఇల్లు అండ్ ఇది కంప్లీట్ గోదావరిలో ఒక రాజుల కుటుంబం. అదే కొంచెం ధూమ్ ధామ్ ఉండాలి, షో ఆఫ్ చేయాలి ఇదంతా. డీజెట్ ఇల్లుకి వచ్చేసరికి హైదరాబాద్, ప్యూర్ హైదరాబాదీ. సో ఇక్కడ నేటివిటీని కొంచెం యాడ్ చేయాలి టచ్. సో ఆ డిఫరెన్స్ ఎలా చూపిస్తారు? ఆ ఫ్యాబ్రిక్ లో గానీ, ఆ డిజైనింగ్ లో గానీ ఎలా చూపిస్తారు? సో మీరు డిఫరెన్స్ చూస్తే డిజిటల్ ఇస్ లైక్ మోర్ లైక్ పాప్ కల్చర్ స్టైలింగ్, కానీ బస్సీ అంటే కొంచెం హైదరాబాదీ, నాట్ లైక్ అంటే క్లాస్ అలా అని కాదు. సో మీరు అందులో కొన్ని మాంటేజెస్ కూడా ఏమైనా చూసింటే ఆయన బ్రాండ్లు తెచ్చుకొని అతుకు పెట్టుకొని ఐరన్ చేసుకుంటాడు, అలాంటిది అనమాట. సో దర్ ఇస్ దిస్ థింగ్, అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే షో ఆఫ్ ఉంది, సేమ్ లైక్ రాజు ఇన్ అనగనగా ఒక రాజు. బట్ ఇక్కడ ఏంటంటే మోర్ సిటీ ఎట్ దిస్ urban style, and he's very different as a personality. Tillu character, he's very quick, rash decisions, fast, quick, but there is a smartness also in him. Ante konta varaku aa movie lo fool ayyadu, then he gets out of it kada. So he's smart at the same time tanaki entante very quick decisions, fast ga ఇదంటే ఇది అది అట్లా కొంచెం టిల్లు బిహేవియర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ లోనే ఉంటది అనమాట. హీ కెన్ పుల్ ఆఫ్ ఎనీథింగ్. సో వన్ బెస్ట్ థింగ్ ఇస్ బికాస్ ఆఫ్ హిస్ హెయిర్ అండ్ హిస్ లుక్, ఏ పర్టికులర్ కలర్ అయినా స్టైల్ అయినా హీ కెన్ పుల్ ఆఫ్. ఈవెన్ దట్ బాత్రూమ్, దట్ వాజ్ అంటే అసలు ఆ రిక్వైర్మెంట్ చాలా సడన్ సీన్ కి రిక్వైర్మెంట్ అవసరం అనిపించినప్పుడు we quickly got the bathrobe from IKEA and then put lot of embroidery patches and everything and made it look like this thing. ఎందుకంటే he's somebody, అదే ప్రోటీన్ షేక్ ఇది కూడా ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో టిపికల్లీ క్యారెక్టరే అది. he will just grab anything and make it look wow like that. సో ఆ స్టైలింగ్, ఆ బేస్. అండ్ ఇక్కడ అనగనగా ఒక రాజులో క్యారెక్టర్ వచ్చేసి మీరు అన్నట్టు ఆంధ్ర అండ్ రీజియన్ అక్కడిది, జమీందార్సే వీళ్ళు, కానీ ప్రెసెంట్ జనరేషన్ లో మనీ లేవు. సో దట్స్ వేర్ ద షో ఆఫ్ ఇస్ దేర్. సో బట్ తో ఇక్కడ ఇతని క్యారెక్టర్ లో ఏంటంటే హీస్ కొంచెం లేజీ, కానీ ఇఫ్ యూ నోటీస్ లేజీ ఉన్న వాళ్ళు చాలా స్మార్ట్ ఉంటారు, బికాస్ దే నో హౌ టు క్రాక్ ఎన్ యాక్, అంటే ఎక్కువ కష్టపడకుండా ఎలా ఫిగర్ అవుట్ చేయాలో అనేది. సో దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ షో ఆఫ్ ఉండాలి. ఇక్కడ కూడా షో ఆఫ్ ఉండింది, బట్ దర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్? దిస్ కమ్ ఫ్రమ్ ఓల్డ్ మనీ and there is no money in the present. So but aspiring to become rich, ఈ క్యారెక్టర్. సో అందు గురించి దట్ కైండ్ ఆఫ్ స్టైలింగ్ మెంట్. సో చెప్పండి ఒకసారి, లేజీ ఉన్న వాళ్ళు స్మార్ట్ ఉంటారని మా వాళ్ళందరికీ. నన్ను లేజీ అంటున్నారు, నేను స్మార్ట్ అని కూడా చెప్పండి. దట్స్ రీజన్. డెఫినెట్ గా లేజీ, యు ఆర్ లేజీ, సో యు నో హౌ టు ట్రాక్ దట్. ఏదైనా వర్క్ అవ్వాలి ఫాస్ట్ గా అంటే ఆ స్మార్ట్ క్విక్ డిసిషన్స్ వస్తాయి. సో బాడీ లాంగ్వేజ్ కి వచ్చేసరికి, ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్తారు కదా డీజిట్ ఇల్లులో, వెళ్ళినప్పుడు కొంచెం చిచ్చాలాగా మంచి ఎనర్జీతో వెళ్తా ఉంటారు. సో బాడీ లాంగ్వేజ్ మీకు ఎప్పుడైనా మీ డ్రెస్ కి అందాన్ని ఇచ్చిందని అనిపించింది? డెఫినెట్ గా. సి అసలు ఒక హీరో ఆ క్యారెక్టర్ ని పుల్ ఆఫ్ చేయలేకపోతే క్లాత్స్ ఆర్ ద జీరో థింగ్ యూ వరీ అబౌట్, రైట్? అతను సూట్ అవ్వంది నువ్వు వేసి కూడా పాయింట్లెస్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అదే సీన్ లో మీరు ఒక జీన్స్, టీ షర్ట్, జాకెట్ ఇవ్వండి, ఇఫ్ హీ డస్ దట్ విల్ ఇట్ మేక్ సెన్స్? నో. ఆ స్వాగ్ ఏదైతే ఉందో, సో ఈవెన్ అవుట్ఫిట్ వల్ల కూడా వాళ్ళకి కూడా కొన్ని ఐడియాస్ వస్తాయి, మ్యానరిజమ్స్ వస్తాయి. సో అండ్ సో దట్ ఈస్ ద రీజన్ యూ గివ్ అ కంఫర్టబుల్ వన్, సంథింగ్ విచ్ సూట్స్ ద scene, then obviously they'll make it work because they're already like big stars. అండ్ అనగనగా ఒక రాజుకి వచ్చేసరికి ఇమాజినేషన్ లో ఏమో మంచి, అంటే నిజంగానే జమీందార్, అంబానీ, అదానీ ఫ్యామిలీ లాగే ఉంటది. రియాలిటీకి వచ్చేసరికి పాపం ఈ డబ్బులు ఉండవు రియాలిటీలో. సో ఆ డిఫరెన్స్ ఎలా చూపించారు కాస్ట్యూమ్స్ లో వాటికి వీటికి? సో కాస్ట్యూమ్స్ లో డిఫరెన్స్ అంటే అతని ఇమాజినేషన్ వరల్డ్ ఏంటంటే ఫుల్ రిచ్ గా ఇన్ సిటీ లైఫ్. సో అందు గురించి వి వెంట్ ఫర్ ట్రెంచ్ కోట్స్, లిటిల్ లాంగ్ లేయర్స్ అలా. And that helicopter, obviously when you dream way too big. So అందుకని ఆ ప్యాలెస్, ఆ వైబ్ అంతా, సో దానికి సెట్ అయ్యేలాగా we wanted to keep it very contrast. అంటే ఇప్పుడు బ్యాక్ టు రియాలిటీకి వచ్చేసరికి ఈజ్ ఇన్ బేసిక్ ప్రింటెడ్ షర్ట్స్, కుర్తా సంథింగ్ కదా. సో అందు గురించి కాంట్రాస్ట్ ఏది పెడతాం, లెట్స్ డూ హై ఫ్యాషన్ అర్బన్ అని చెప్పేసి వి వెంట్ ఫర్ ట్రెంచ్ కోట్స్. బికాస్ వాట్ యు సీ దేర్, ఈవెన్ బాత్రూమ్ కూడా మీరు చూస్తే జమీందార్ లాగా కొంచెం ఎంబ్రాయిడరీ డిజైన్ ఉండి ఉంటుంది. ఈవెన్ పూల్ దగ్గర సో కార్డ్ సెట్ అలా వేసుకోవటం, ఈవెన్ పియానో దగ్గర దర్ ఇస్ అ డిఫరెంట్ అవుట్ఫిట్. బికాస్ సమ్ పీపుల్ విత్ మనీ, రియల్ జమీందార్స్ కూడా వాళ్ళకి కాస్ట్యూమ్స్ ఉండేవి. అంటే ఇప్పుడు వాళ్ళు గోల్ఫింగ్ వెళ్ళిన ఒక టైప్ కాస్ట్యూమ్, హార్స్ రైడింగ్ వెళ్ళిన ఒక కాస్ట్యూమ్, దే యూస్ టు హ్యావ్ స్పెసిఫిక్ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ డిడ్ంట్ కమ్ నౌ. అసలు వాళ్ళకి అసలు వార్డ్రోబే
ఏ వర్క్ కి ఆ వర్క్ లా ఉండేది. అందు గురించే మీరు ఆ కొంచెం డ్రీమ్ అయినా పని చేసేదాన్ని బట్టి కాస్ట్యూమ్ ఉంటది. యా సో వీటన్నిటికీ భిన్నంగా మనం చావు కబురు చల్లగాకి వస్తే, యా సో మీరు ఏమైనా బస్తీల్లో తిరిగారా? ఎలా ఉంటారు అసలు? ఐ మీన్ ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారు మొత్తం తిరిగి ఏమన్నా? యా దానికి రీసెర్చ్ ఏంటి? సో కౌశిక్ పెగల్వాటి, హీస్ మై ఫ్రెండ్, హీస్ ద డైరెక్టర్, దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, సో వెరీ స్పెషల్ వన్. సో అయితే తను డీటెయిల్స్ అంటే హీస్ వెరీ పర్టికులర్, వెరీ వెరీ పర్టికులర్. సో తను లిటరల్లీ కొన్ని క్యారెక్టర్స్ కి వెళ్ళి అందులోకి వెళ్ళి తెచ్చేయండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళే తెచ్చేయండి అంటుండే. సో ఆబ్వియస్లీ వి డిడ్ంట్ డూ దట్, బట్ టు అండర్స్టాండ్ బట్టలు కానీ ఏదైనా వాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళు రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటది కాబట్టి ఓన్ అవుట్ క్లాత్స్ లాగా ఉంటది. ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉన్న 5 గార్మెంట్స్ అయినా రెగ్యులర్ రిపీట్ చేస్తారు, కానీ దే అయర్న్, దే వాష్. మనలాగా అసలు అన్అయర్న్డ్ కూడా క్లోత్స్ వేసుకుంటాం అప్పుడు మనం, నాట్ బికాస్ ఆఫ్ ఫ్యాషన్, సమ్ టైమ్స్ వి డోంట్ హ్యావ్ టైమ్ అండ్ ఆల్. కానీ అక్కడ వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఐరన్ చేసుకోవడం. ఇందులో అందుకే క్యారెక్టర్ కూడా మీరు అందులో ఏదో సీన్ ఉంటది అనుకుంటా, వేర్ హీ అయర్న్స్ హిస్ షర్ట్స్ అండ్ దెన్ వేర్ చౌకబుర్ చల్లగా. సో అసలు లో మిడిల్ క్లాస్ కానీ ఈ సెగ్మెంట్ వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్. సో చాలా టైమ్స్ వేసుకుంటారు, కొంచెం కలర్ వార్నిష్డ్ అట్లా ఉంటది, బట్ దే క్రిస్ప్, కాలర్స్ కానీ ఏవైనా క్రిస్ప్ ఉంటాయి. సో దట్స్ హౌ ద రీసెర్చ్ వాస్ దేర్ డెఫినెట్లీ, అండ్ దెన్ వెంట్ టు దట్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దీనికి ఎందుకు మళ్ళీ కాస్ట్యూమ్ డిజైనర్, ఈ క్రాఫ్ట్ ఎందుకు అసలు? అంటే బేసిక్ ఆబ్వియస్లీ ఆ థాట్ ప్రాసెస్ కావాలి. ఇప్పుడు మీరు మురళీ శర్మ గారిని చూస్తే, సో ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫాదర్ అప్పట్లో ఒక కిరికిరి చెప్పులు అని ఉండేది, ఆయన అలాంటివి వేసుకుంటారు, ఆయన ఒక పెన్ ఖచ్చితంగా పెట్టుకుంటారు. దే కమ్ ఫ్రమ్ ద క్రిస్టియన్స్ అన్నమాట. సో వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, అసలు ఎలాంటి ఫుట్వేర్ వేసుకుంటారు, అసలు మామూలుగా బయటికి వెళ్తే రిటైర్ కదా మీరు, బయటికి వెళ్తే ఎలా ఉంటారు ఏంటి అనేది. సో సండేస్ ఎలా ఉంటారు, ప్రేయర్స్ ఎలా ఏంటి, అవన్నీ కూడా రీసెర్చ్ తీసుకున్నాం. ఆబ్వియస్లీ ఎంత స్కోప్ ఉంటుందో అంతే చూపిస్తారు. సో బ్యాక్ స్టోరీ కోసం ఐ డిడ్ స్పీక్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, అండ్ దాని నుంచి డెఫినెట్ గా, సో బికాస్ యూ కెనాట్ జస్ట్ ఇప్పుడు హీ కెన్ లుక్, చాలా మూవీస్ లో చేస్తారు ఎవరైనా, చాలా మూవీస్ ఉంటాయి, లావణ్య గారిది కానీ ఎవరిదైనా చాలా మూవీస్ చేసి ఉంటారు. సో ఒక మూవీ అనేది ఒక ఐడెంటిటీ అయిపోవాలి, ఒక క్యారెక్టర్ అనేది ఒక ఐడెంటిటీ అయిపోవాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్చర్ చూస్తే షుడ్ బి ఏబుల్ టు టెల్, ఓ దిస్ ఇస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో దట్ ఈస్ మై గోల్ అంతే. వితౌట్ అంటే ఈవెన్ ఫేస్ కనిపించకపోయినా కాస్ట్యూమ్ చూసి ఆ అటైర్ చూసి చెప్పేయాలి. కాస్ట్యూమ్ అని కాదు, డెఫినెట్ గా ఫేస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే మోస్ట్లీ మీకు వచ్చిన లక్ ఏంటంటే వచ్చిన సినిమాలు అన్ని డిఫరెంట్ గా వచ్చాయి, అన్ని డిఫరెంట్ గా మిగిలిన వాళ్ళతో ఐ మీన్ కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు సిద్ధు గారు మిగిలిన సినిమాలు కంపేర్ చేసుకుంటే అసలు కాస్ట్యూమ్ సెట్ అవ్వదు. ఈవెన్ నవీన్ పోలిశెట్టి గారు మేబీ తక్కువ సినిమాలే చేస్తుండొచ్చు కానీ డిఫరెంట్ కాస్ట్యూమ్ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు చావు కబుర్ చల్లగా కూడా హీరోయిన్ గానీ ఆ హీరోకి గానీ అలాంటి కాస్ట్యూమ్స్ ఎక్కడ మళ్ళీ యూజ్ చేయలేదు మోస్ట్లీ. సో ఆల్మోస్ట్ ఇలా వచ్చింది. ఒకవేళ పీరియాడికల్ డ్రామా వస్తే ఏం చేస్తారు రీసెర్చ్? I don't know, but I might be working on one very soon. Okay. So పీరియాడికల్ డ్రామా. Yeah. ఓకే, నైస్. ఇంకా అనౌన్స్ చేయకూడదు? ఇంకా చేయకూడదు. సో కరెంట్లీ ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుందా? అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. సో సూన్ ఇట్ విల్ బి అవుట్. సో మోస్ట్లీ ఇక్కడే ఉంటారా? స్టోర్ లోనే ఉన్నాను, ట్రైనింగ్ కానీ ఎప్పుడైనా న్యూ కలెక్షన్ లాంచ్ అలాంటి వాటికి ఐ కీప్ విజిటింగ్, బట్ స్టాఫ్ ఆర్ దేర్, వాళ్ళు చూసుకుంటారు. అంటే షూట్స్ ఉన్నప్పుడు షూట్ లో, అప్పుడప్పుడు ఆఫ్ టైమ్ లో ఇక్కడ, అండ్ ఆబ్వియస్లీ గ్రూప్ మీటింగ్స్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, అది దాని పర్పస్. అదర్వైజ్ వీ హ్యావ్ ఎ బ్యాక్ ఎండ్ ఆఫీస్, అక్కడ మాక్సిమం కూర్చొని ఓకే రీసెర్చ్ అంతా అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే హీరోది కూడా బ్యాక్ ఎండ్ ఆఫీస్, అట్ ద సేమ్ టైం కాస్ట్యూమ్స్ అండ్ ఏదైనా ఐ సిట్ దేర్ అండ్ టేక్ కాల్స్, మీటింగ్స్ అట్లా.